నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి 18 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన పనితీరుపై ఒక నివేదిక వచ్చింది. మరి ఆ నివేదిక ఏం చెబుతోంది? ఒక నటుడిగా, ఒక నాయకుడిగా మనకు తెలిసిన వ్యక్తి ఇప్పుడొక పాలకుడిగా ఎలా రాణిస్తున్నారు? పదండి ఆ విశ్లేషణ ఏంటో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటి ప్రశ్న ఇదే. ఒకప్పుడు ఆవేశంగా కనిపించే నాయకుడు ఇప్పుడు ఇంత బాధ్యతాయుతమైన పాలకుడిగా ఎలా మారారు? నివేదిక ప్రకారం ఈ 18 నెలల్లో ఈ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపించిందట. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది? దీని వెనకున్న కథేంటి? లోతుగా చూద్దాం. సరే, మొదటగా పాలకుడిగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూద్దాం. నివేదిక ప్రకారం ఆయన కేవలం ఒక మంత్రి కాదు, అంతకు మించి ప్రభుత్వానికి ఒక నైతిక బలంగా నిలిచారట. ఇంతకీ ఏంటి ఈ నైతిక బలం? నైతిక బలం ఈ పదం వినడానికి కొంచెం బరువుగా ఉన్నా చాలా సింపుల్. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఒక గట్టి సైద్ధాంతిక పునాది ఇవ్వడమనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వానికి ఒక మారల్ కంపాస్లా పనిచేశారని ఈ రిపోర్ట్ అంటుంది. కూటమిలో తీసుకునే పాలసీలకు ఒక డైరెక్షన్ ఇచ్చారని చెప్పొచ్చు. ఓకే, పాలకుడిగా ఆయన రోల్ చూశాం కదా. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న చాలా ముఖ్యమైన శాఖ, అదే పంచాయతీరాజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆయన ప్రధాన లక్ష్యం ఒకటే: గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఊరి పాలన ఊరివాళ్ల చేతుల్లోనే ఉండాలి. నిధులు, నిర్ణయాలు అన్నీ వాళ్లవే. అధికారాన్ని రాజధాని నుంచి మళ్లీ పల్లెకు తీసుకురావడం అన్నమాట. మరి ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఒక భారీ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం పేరే పల్లె పండుగ. ఇక ఆ కేటాయించిన నిధులు చూడండి, 6,700 కోట్ల రూపాయలు. వావ్! ఇది చిన్న మొత్తమేం కాదు కదా. ఉపాధి హామీ పథకం, ఆర్థిక సంఘం నిధులను కలిపి ఊళ్లలో డెవలప్మెంట్ పనుల కోసం ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం అనేది చాలా కీలకమైన అడుగు. దీనివల్ల ఊళ్లు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఒక మంచి అవకాశం దొరికినట్టయింది. సరే, డబ్బులైతే ఇచ్చారు, మరి దాన్ని ఎలా సద్వినియోగం చేశారు? ఇక్కడే అసలు విషయం ఉంది. నివేదిక ప్రకారం ఒక క్లియర్ 3 స్టెప్ మోడల్ని ఫాలో అయ్యారు. ఫస్ట్, ఫండ్స్ కేటాయింపు. నెక్స్ట్, గ్రామ సభలు పెట్టి అందరితో పనులకు ఓకే చెప్పించడం. ఫైనల్గా ఆ డబ్బును నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి పంపడం. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో? దీనివల్ల సర్పంచ్లకు మళ్లీ పవర్, రెస్పెక్ట్ వచ్చాయని రిపోర్ట్ చెప్తోంది. ఈ ప్రాసెస్లో ఇదొక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి. ఆగస్ట్ 2024లో రాష్ట్రంలో ఉన్న 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే ఒక్క రోజున గ్రామసభలు జరిగాయట. ఇది మామూలు విషయం కాదు, ఒక రికార్డ్. దీంతో అధికారం నిజంగా పేపర్ల నుంచి పల్లెలకు చేరినట్టయింది. ఓకే, గ్రామ స్వరాజ్యం గురించి చూశాం. ఇప్పుడు మరో 2 ముఖ్యమైన అంశాలు: పర్యావరణం, విపత్తుల నిర్వహణలో ఆయన ఎలా పనిచేశారో చూద్దాం. ఈ విషయంలో ఆయన స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉందని నివేదిక చెబుతోంది. పర్యావరణ మంత్రిగా చార్జు తీసుకున్న వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు. ఫస్ట్ అందరూ మాట్లాడుకుంటున్న ఋషికొండను వెళ్లి చెక్ చేశారు. తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపారు. అంతేకాదు, రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన 16 చిత్తడి నేలలను కాపాడటానికి చర్యలు కూడా మొదలుపెట్టారు. సో ఎన్విరాన్మెంట్ పట్ల ఆయన కమిట్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక విపత్తుల నిర్వహణ విషయానికొస్తే ఆయన స్ట్రాటజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విజయవాడకు వరదలొచ్చినప్పుడు అందరూ ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురుచూశారు. కాని ఆయన వెంటనే వెళ్లలేదు. సహాయక చర్యలకు తన వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా అసలు ఉద్దేశమేంటంటే ఆఫీసర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేయించడం అని రిపోర్ట్ విశ్లేషించింది. వరదలు తగ్గాకే ఆయన ఫీల్డ్లోకి వెళ్లి నష్టాన్ని అంచనా వేశారు. కేవలం ప్రభుత్వపరంగానే కాదు, పర్సనల్గా కూడా ఆయన ముందుకొచ్చారు. తన సొంత డబ్బు, పార్టీ ఫండ్స్ నుంచి మొత్తం 6 కోట్ల రూపాయల సహాయం అందించారు. ఇది మాత్రమే కాదు, వరదలతో దెబ్బతిన్న దాదాపు 400 పంచాయతీలకు శానిటేషన్ పనుల కోసం వెంటనే డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఓకే, ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయన పరిపాలన చూశాం. ఇప్పుడు మనం మరో యాంగిల్కి వెళ్దాం. అదేంటంటే ఒక ఇష్యూ ఆయన్ను జాతీయ స్థాయిలో ఒక ఐడియాలజికల్ లీడర్గా ఎలా నిలబెట్టింది? అది జరిగింది తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం వల్ల.
లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారనే ఒక ఆరోపణ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఆయన తీసుకున్న స్టాండ్ మొత్తం ఇష్యూనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. తిరుపతిలో ఆయన చేసిన వారాహి డిక్లరేషన్ ఒక టర్నింగ్ పాయింట్. ఆయనేమన్నారంటే, దేశంలో వక్ఫ్ బోర్డు ఎలా ఉందో అలాగే హిందూ దేవాలయాలను కాపాడటానికి జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు పెట్టాలి అని డిమాండ్ చేశారు. అంతే, అప్పటివరకు రాష్ట్రానికి పరిమితమైన ఈ ఇష్యూ ఒక్కసారిగా నేషనల్ డిబేట్గా మారిపోయింది. సరే, విజయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. మరి ఆయనకెదురైన సవాళ్లేంటి, ఆయనపై వచ్చిన విమర్శలేంటి, ఫైనల్గా ఈ రిపోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటో చూసేద్దాం. నివేదిక ప్రకారం మేజర్గా 2 విమర్శలున్నాయి. ఒకటి, డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఓజీ, హరిహర వీరమల్లు లాంటి సినిమా షూటింగ్స్లో పాల్గొనడం, పాలిటిక్స్, సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తాలనే ప్రశ్నొచ్చింది. ఇక రెండోది, సీఎం చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నేతతో కలిసి పనిచేసేటప్పుడు పాలసీ విషయాల్లో తనకంటూ ఒక సొంత స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందనేది ఇంకో పాయింట్. చివరగా నివేదిక ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ కార్డ్ చూద్దాం. పరిపాలనా దక్షతకు వెరీ గుడ్ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే పంచాయతీలకు ఫండ్స్, రెస్పెక్ట్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. రాజకీయ పరిణితికి ఎక్సలెంట్ ఇచ్చారు. కూటమిని బ్యాలెన్స్ చేస్తూనే తన శాఖపై గ్రిప్ తెచ్చుకున్నారని అన్నారు. ఇక సైద్ధాంతిక పరిరక్షణకు కూడా వెరీ గుడ్. అయితే హామీల అమలు విషయంలో మాత్రం యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. అంటే కొన్ని పనులు బాగానే జరుగుతున్నా మరికొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయని రిపోర్ట్ అంటుంది. మొత్తం విశ్లేషణను ముగించడానికి రిపోర్ట్ ఇచ్చిన ఈ ఒక్క వాక్యం చాలు అనిపిస్తుంది. పవర్ స్టార్ నుంచి పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్గా ఈ 18 నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఇదేనని నివేదిక చెబుతోంది. మరి ఈ మార్పు రాష్ట్ర రాజకీయాలను ముందు ముందు ఎలా ప్రభావితం చేస్తుందో అది కాలమే చెప్పాలి.